ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకి వస్తే బంటు రీతి కొలువు అనే త్యాగరాజ స్వామి వారి కీర్తన తీసుకుని మీరు ఒక పాట చేశారు. అవునండి అవునండి. అంటే ఈ ఆలోచన ఎలాగా త్యాగరాజ స్వామి వారి కీర్తనని తీసుకుని అది కూడా శాస్త్రి గారి చేత అనుపల్లవి చరణం రాయించాలి అంటే ఇది ఈ పాట అనుకున్నప్పుడే బస్సు తారకం గారు వాళ్ళిద్దరి మధ్య, నందమూరి తారక రామారావు గారు బస్సు తారకం గారి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ని అండ్ షీ డిడ్ంట్ ఆస్క్ ఎనీథింగ్ బేసికల్లీ. హనుమంతులు ఆంజనేయ స్వామి ఏం కావాలి, ముత్యాలు దండిస్తే బేసికల్ దాన్ని ఇసిరేసి కొరికి చూపించి ఈ ముత్యంలో నా రావుండ్ లేడు కదా, ఏం కావాలి నీకంటే బంటులాగా ఉండే అవకాశం, సో లెట్ మీ బీ వెరీ క్లోజ్ టు యూ, ఎనీథింగ్ యూ రిక్వైర్ లెట్ మీ బీ ద వన్ అనేది శ్రీరాములు వారు అది ఆంజనేయ స్వామి ఆయన అడిగారన్నమాట. సో అక్కడి నుంచి వచ్చిన కీర్తన అది బేసికల్గా. ఇక్కడ వీళ్ళిద్దరి దాంపత్యం, వీళ్ళిద్దరి గురించి విన్న తర్వాత ఇది కూడా నాకు ఆ పాట గుర్తొచ్చింది బేసికల్గా. అండ్ హీఈస్ ద మ్యాగ్నానిమస్ పర్సనాలిటీకి దెన్ షీ అండర్స్టూడ్ వాట్ హీఈస్, అండ్ వీళ్ళిద్దరు ఇలా ఉండాలని ఫిక్స్ అయ్యారన్నమాట. అలా ఉందాం అనుకుని ఆమె అడుగుతుందన్నమాట. సో అందులో ఎన్ని ఉంటాయో బేసికల్గా. సో అది ఈ పాటకి ఇదైతే బాగుంటుందని గురువుగారు చెప్పాను. దానికి 2 చరణాలు చాలా అద్భుతంగా రాశారన్నమాట. 2వ చరణం చాలా బాగుంటుంది, బట్ అన్ఫార్చునేట్లీ అది సినిమాలో లేదన్నమాట. అఫ్కోర్స్ అది స్క్రీన్ ప్లే దాంట్లో ఫస్ట్ చెప్తున్నప్పుడు ఒక చరణంగా అనుకున్నాము, కానీ గురుగారు ఒప్పుకోరు కదా, 2వ చరణంగా రాశారు. ఇవ్వంగానే కనీసం ఆడియోలను పెట్టవయ్యా అంటే కిరవన్ గారికి ఫోన్ చేశారన్నమాట, ఇది ఆడియోలో పెట్టవయ్యా అంటే ఆడియోలో పెట్టారు. ఓకే. అంటే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలోనే నమ్మించి కుత్తుక కోసే ఆ పాట ఉంది కదా. అవునండి. అందులో చరణంలో ఒక లిరికల్ బ్యూటీ ఉంటుంది. అవునండి. అంటే ఒక్కొక్క అక్షరం తేడాతోటి ఆ పద విన్యాసం అయినది. అవునండి. తానే జనసమరం కాదా ఘన విజయం, అవునండి, నియంతృత్వమును నియంత్రించగల మహాసత్వమీ జన బలం, నిర్మల భవితని నిమంత్రించగల మహామంత్రమీ జన గళం. అవును. ఇది అంటే ఈ పాట అది అందులో ఫస్ట్ చరణం కూడా ప్రజల కొరకు రాసుకున్న రాజ్యాంగమా అంటే అక్కడ ఎంటైర్ గేమ్ అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన్ని పదవీచ్యుతం చేసినప్పుడు అదంతా రాజ్యాంగం మీద నడుస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మొదటి చరణంలో ప్రజల చేత సృష్టించబడిన రాజ్యాంగమా, ప్రజల హక్కులను కాలరాయలు దుష్టులకు తగిలిన బదులు ఏమా, ప్రశ్న అంతా అక్కడ వచ్చింది. ఈ పాట నాకు క్లారిటీ గుర్తులేదు బేసికల్గా ఏం జరిగిందో, బట్ శాస్త్రి గారు బేసికల్గా ఆయన అన్న రమ్మంటూ ఎన్ని చేతులు అది జరుగుతున్నప్పుడు మాత్రం బేసికల్గా ఆయన ఎన్టీఆర్ గారి గురించి ఆయన చూసింది, ఆయన దగ్గరగా అనుకుంటే ఏమనుకుంటున్నారు, ద వే ఈ ఎక్స్ప్లెయిన్ అదంతా కూడా ఆ పాటలోకి వచ్చిందన్నమాట బేసికల్గా.